ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గం మోతీలాల్ నగర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు అంటే ప్రజల అవసరాల దృష్ట్యా ఆ యొక్క కాలనీని ఖాళీ చేయాల్సి వచ్చింది. దాని దృష్ట్యా ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీ ఉందో వాళ్ళని మభ్యపెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద పొద చల్లడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ ఉండే ప్రజలు తెలుసుకొని ఈ యొక్క ప్రతిపక్షం మమ్మల్ని మోసం చేస్తుంది, వాళ్ళ మాటలు నమ్మకూడదని చెప్పి స్థానికంగా ఉండే శాసనసభ్యుల వారికి అండగా ఉండి వారి యొక్క మీ యొక్క యోగక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాసనసభ్యుల వారు తూర్పు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా వారు కంటికి రెప్పలాగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తూ పేద ప్రజల సంక్షేమమే ఈ యొక్క ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి వారు ఎంతో మంచిగా ఈ యొక్క తూర్పు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి ఎవరైతే నివాస యోగ్యాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నివాస యోగ్యం కల్పిస్తారు. మీరందరూ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడరు అని చెప్పి వారు హామీ ఇస్తూ ఈరోజు నిర్వాసితులకి తలా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అయితే వాళ్ళ సంతోషాన్ని ఉమ్ము చేస్తూ ఈ యొక్క ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చాలా గందరగోళానికి గురి చేస్తున్నారు. మీ యొక్క గందరగోళానికి గురి చేసే పరిస్థితుల్లో అక్కడ ఉండే నిర్వాసితులు ఎవరు కూడా మీ యొక్క మాటలు నమ్మరని చెప్పి నేను యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తాను.